హలో గాయస్, నిన్న రాత్రి సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ అయితే వేశారు. అందులో రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ చాలా మంది ప్రోపగండా సినిమాలు తీసి పైకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ సైలెంట్ గా ఉంది. అదే ఇండస్ట్రీ ఇప్పుడు దురంధర్ 2 మీద ప్రోపగండా అనే అలిగేషన్స్ ఎందుకు వేస్తున్నారని అడిగారు. ప్లస్ ఈ మధ్య కాలంలో ట్రూత్ ని ప్రోపగండాగా లేబుల్ చేస్తున్నారని లిబరల్స్ ని కూడా తిట్టారు ఆయన. ఒక విషయం సార్, మీకు నిజం తెలియకపోతే జస్ట్ మూవీ టెక్నికాలిటీస్ అండ్ మూవీ డీటెయిల్స్ గురించి చెప్పి సైలెంట్ అయిపోండి. ఇలా ప్రోపగండా అండ్ లిబరల్స్ గురించి మధ్యలో తీసుకురకండి. ఎందుకంటే దురంధర్ 2 అనేది క్లియర్ ప్రోపగండా ఫిల్మ్ అని అందరికీ తెలుసు. దానికి నా దగ్గర 3 proofs ఉన్నాయి. మీకు దీనికి సమాధానం ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఆ ట్వీట్ అనేది వెంటనే డిలీట్ చేసేయండి. ప్రూఫ్ నెంబర్ 1, మేజర్ ఇక్బాల్ చనిపోయింది 2011లో అండ్ ఎస్పీ అస్లం చౌదరి చనిపోయింది కూడా 2014లో. బట్ మూవీలో వీళ్ళిద్దరు కూడా చనిపోయింది 2014 తర్వాత అని చూపించారు. ఎందుకంటే 2014 తర్వాతే పిఎం మోడీ పవర్లోకి వచ్చారు. సో ఇది ప్రోపగండా కాకపోతే నిజంగా వాళ్ళు చనిపోయిన డేట్లో చూపించచ్చు కదా. 2014 తర్వాత చనిపోయినట్టు ఎందుకు చూపించారు? సెకండ్ పాయింట్, ఒక సీన్ లో మేజర్ ఇక్బాల్ వాళ్ళ నాన్న తనతో అంటాడు 2014లో కూడా నువ్వు చెప్పిన పార్టీయే గెలుస్తుంది అన్నావు కదరా, ఇలా జరిగింది ఏంటి అని. దానికి అర్థం ఏంటి సార్? బీజేపీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ. అంటే ఏంటి, మేజర్ ఇక్బాల్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నాడు ఆ టైంలో, అండ్ కాంగ్రెస్ మేజర్ ఇక్బాల్ దగ్గర ఫండింగ్ తీసుకొని ఎలక్షన్స్ రన్ చేస్తున్నారేంటి? సో ఇది క్లియర్ ప్రోపగండా కాకపోతే ఇంకేంటి? పాయింట్ నెంబర్ 3, ఈ సినిమాలో చాలా మంది పేర్లని ఫిక్షనలైజ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ పేరుని అజయ్ సన్యాల్ గా చూపించారు. బట్ ఇక్కడ క్లియర్ గా ఒక పేరు మాత్రం రియల్ గానే ఉంది. అది ఎవరో కాదు, మిస్టర్ నరేంద్ర మోడీ. ఆయన పేరు కూడా మార్చొచ్చు కదా సార్. ఆయన పేరు ఎందుకు అలా వదిలేశారు? ప్రోపగండా కాకపోతే ఇంకేంటి? సో ఈ 3 క్వశ్చన్స్ కి మీ దగ్గర సమాధానం ఉంటే ట్వీట్ ఉంచండి, లేకపోతే వెంటనే డిలీట్ చేసేయండి. థ్యాంక్ యూ.